నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము 11వ అధ్యాయం. శివభగవానుడు గంగావతరణ తీర్థమునకు తపస్సు కొరకు విచ్చేయుట, హిమవంతుడా స్వామిని స్వాగతించి పూజించి స్తుతించుట, భగవంతుడగు శివుని ఆదేశానుసారము ఆ స్థలమునకు ఎవ్వరి రాకను అనుమతించవలదని తెలుపుట, హిమవంతుడా ఏర్పాటును చేయుట. బ్రహ్మ పలికెను, నారద, హిమవంతుని కుమార్తె లోకపూజిత శక్తి స్వరూప పార్వతి హిమాలయుని ఇంట పెరగసాగాను. అప్పుడు ఆమె వయస్సు 8 సంవత్సరములు. అప్పుడు సతీదేవి విరహము చేత ధైర్యమును కోల్పోయిన శివుడు ఆమె జన్మ వృత్తాంతమును తెలుసుకొనెను. నారద, అద్భుతమైన బాలికయగు పార్వతిని తన హృదయమునందిడుకొని ఆ స్వామి మనస్సులో గొప్ప ఆనందానుభవమును పొందుచుండెను. ఈ మధ్యలో లౌకిక విధానమును అనుసరించి శివుడు తన మనస్సునకు ఏకాగ్రతను పొందుటకు తపమనరింప తలపెట్టెను. నంది మొదలగు కొందరిని శాంత పార్షదులను వెంట నిడుకొని హిమవంతుని ఉత్తమ శిఖరమగు గంగావతారము అని పేరు గల తీర్థమునకు వెళ్ళిపోయాను. ఆ స్థలమునందు పూర్వము బ్రహ్మధామము నుండి జాలువారి సమస్త పాపరాశిని నశింపచేయుటకు పరవళ్లు త్రొక్కుచు వచ్చిన పరమ పవిత్రమైన గంగ మొట్టమొదటిగా భూతలమునందు ఇచటనే అవతరించెను. జితేంద్రియుడగు హరుడు ఇచటనే తపమును ఆరంభించెను. ఆయన సోమరితనము నిరగని చైతన్యమూర్తి, జ్ఞానస్వరూపుడు, నిత్యుడు, జ్యోతిర్మయుడు, నిరామయుడు, జగన్మయుడు, చిదానంద స్వరూపుడు, ద్వైతము లేనివాడు, ఆశ్రయరహితుడు అయిన ఆ పరమేశ్వరుడు తన ఆత్మభూత పరమాత్మను ఏకాగ్రభావముతో చింతన చేయసాగెను. హరుడు ధ్యానపరాయణుడు కాగా నంది, భృంగి మొదలగు కొంతమంది పార్షదగణములు కూడా ధ్యానమగ్నులైరి. అప్పుడు ప్రమథగణములు కొంతమంది మాత్రము పరమాత్ముని సేవించుచుండిరి. అందరూను మౌనముగా నుండిరి. ఒక శబ్దమును కూడా ఉచ్చరించుట లేదు. అప్పుడు హిమవంతుడు ఔషధులతో నిండిన ఆ శిఖరమునకు భగవంతుని శుభ ఆగమనమును విని ఆయన యందలి భక్తిభావముతో అచటకు వచ్చెను. సేవకులతో కూడి గిరిరాజు రుద్రునకు నమస్కరించెను. ఆయనను పూజించి మిగుల ఆనందముతో చేతులు జోడించి స్తుతించెను. హిమాలయుడు ఇట్లు నుడివెను, ప్రభు, మీరు ఇచ్చటకు దయచేసిన దాని వలన నా భాగ్యము పండినది. మీరు నన్ను సనాధుని చేసితిరి. తమరు దీనవత్సలుడని మహాత్ములు సత్యమునే వచించిరి. నేడు నా జన్మ సఫలమైనది, నా జీవితము ఫలించినది, నా సర్వము ఫలించినది. తమరు ఇచ్చటకు వచ్చి చేరుట వలన నాకిదంతయు లభించినది. మహేశ్వర, నన్ను తమ దాసునిగా భావించి శాంతభావముతో మిమ్ములను సేవించుకొను మహద్భాగ్యమును నాకు ప్రసాదింపుము. నేను మిక్కిలి సంతోషముతో అన్యచిత్తుడనుగాక మిమ్ములను సేవించుకొందును. బ్రహ్మనుడివెను, నారద, గిరిరాజు మాటలను విని మహేశ్వరుడు కొద్దిగా కళ్ళు తెరిచెను. సేవకులతో కూడిన గిరిరాజును ఎదురుగా ఉండుట చూసి ధ్యానయోగస్థితుడైన జగదీశ్వరుడగు వృషభధ్వజుడు తిరునగవుతో ఇట్లు పలికెను. మహేశ్వరుడు చెప్పెను, శైలరాజా, నేను ఏకాంతముగా తపమనరించుటకు నీ శిఖరము మీదకు వచ్చి తిని నా దగ్గరకు ఎవరునూ రాకుండునట్లు ఏర్పాటు చేయుము. నీవు మహాత్ముడవు,
తపస్సునకు నిలయుడవు. మునులకు, దేవతలకు, రాక్షసులకు, మహాత్ములకు సదా ఆశ్రయమును ఇచ్చువాడవు. ద్విజుడు మొదలైన వారు నీ ఈ పర్వతము మీద ఎల్లవేళలా నివసించుచుందురు. గంగ చేత అభిషేకితుడవై శాశ్వతముగా పవిత్రుడవైతివి. ఇతరులకు ఉపకారమునర్చు వాడవు. సకల పర్వతములకు సామర్థ్యశాలివగు ప్రభువువు. గిరిరాజ, ఈ గంగావతరణ స్థలమునందు నీ ఆశ్రయమును పొంది ఆత్మ సంయమనముతో సంతోషముతో తపస్సు చేసేదను. శైలరాజ, గిరిశ్రేష్ఠ, నా తపస్సునకు ఏ విధమైన విఘ్నములు బాధలు కలుగకుండునట్లు ఏర్పాటు చేయుము. దానికి ప్రయత్నింపుము. పర్వత ప్రవర, ఇదియే నాకు నీవు చేయు గొప్ప సేవ. నీవు నీ ఇంటికి పొమ్ము. నేను చెప్పిన దానినంతయు మిగుల ప్రేమతో ఏర్పాటు చేయుటకు యత్నింపుము. బ్రహ్మ చెప్పెను. నారద, అట్లు పలికి సృష్టికర్త జగదీశ్వరుడు భగవంతుడగు శంభుడు మౌనమును దాల్చెను. అప్పుడు గిరిరాజు శంభునితో భక్తిపూర్వకముగా ఇట్లు పలికెను. జగన్నాథ పరమేశ్వర, ఈ నా ప్రదేశమునకు వచ్చిన మిమ్ములను నేడు స్వాగతించి పూజించి తిని. ఇదియే నాకు గొప్ప సౌభాగ్యకర విషయము. ఇక మీతో నేనేమి విన్నవించుకొందును? మహేశ్వర, ఎంతో మంది దేవతలు గొప్ప గొప్ప ప్రయత్నములతో మహత్తరమైన తపములను ఆచరించి కూడా మిమ్మలను పొందలేరు. అట్టి మీరు స్వయముగా ఇచ్చట ఉపస్థితులై ఉన్నారు. నాకంటే శ్రేష్ఠుడైన సౌభాగ్యశాలి పుణ్యాత్ముడు ఇంకెవరునూ ఉండరు. మీరు నా పృష్ఠభాగమున తపస్సు కొరకు విచ్చేసితిరి. పరమేశ్వర, నేడు నన్ను నేను దేవరాజగు ఇంద్రుని కంటే కూడా అధిక భాగ్యవంతుడనని తలంచుచున్నాను. మీరు మీ సేవకులతో కూడి ఇచటకు వచ్చి మీ అనుగ్రహ భాగ్యమును మాకు ప్రసాదించితిరి. దేవేశ, మీరు స్వతంత్రులు. ఇచట ఏ విధమైన విఘ్నములు బాధలు లేకుండా తపమనరింపుడు. ప్రభు, నేను మీ దాసుడను కనుక సదా నీ ఆజ్ఞానుసారము సేవ చేసుకొందును. బ్రహ్మ పలికెను. నారద, ఇట్లు పలికి గిరిరాజగు హిమాలయుడు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. తన భార్యయగు మేనకకు జరిగిన వృత్తాంతమునంతయు మిగుల ఆదరముతో చెప్పెను. దాని తర్వాత శైలరాజు తన వెంట నుండు పరిజనులను సేవక గణములను పిలిపించి వారికి విషయమునంతయు పూర్తిగా చెప్పెను. హిమాలయుడు నుడివెను. నేటి నుండి ఎవరును నా ఆజ్ఞను మన్నించి నా వృష్ఠభాగముననున్న గంగావతరణ స్థలమునకు వెళ్ళరాదు. నేను సత్యమును వచించుచున్నాను. ఎవరైనా నా మాటను కాదని అతడికి వెళ్ళినచో ఆ దుష్టునకు గొప్ప దండన విధించెదను. మునీంద్ర, ఇట్లు సకల గణములను వెంటనే నియంత్రించి హిమవంతుడు విఘ్నములను నివారించుటకు చక్కని ప్రయత్నము చేశను. అది నీకు తెలిపెదను, వినుము. 11వ అధ్యాయం సమాప్తం.